ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము. If you ask what is the wealth and properties of Sai, it is only love. సాయి యొక్క ఐశ్వర్యములు ఈ భవనములు ఈ యొక్క మందిరములు ఇవి కాదు సాయి ఐశ్వర్యములు. సాయి యొక్క ఐశ్వర్యం అనేటువంటిది నిస్వార్థమైన నిర్మలమైన పవిత్రమైన ప్రేమ ఒక్కటి మాత్రమే. Sai, ఆ ప్రేమకు మీరు వారసులై ఆ ప్రేమను మీరు అనుభవించి ఆ ప్రేమను మీరు అందుకొని ఆ ప్రేమను మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము. Sai's wealth and property does not consist of all these bungalows and temples. It is basically, all his property is selfless, pure love. You have to accept this particular fact and enjoy this సర్వవ్యాపి particular. అయినటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమైనటువంటి భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏమిటున్నది? God who is omniscient, omnipresent and omnipotent, what is there which you can offer to such a one? భ్రాంతి మాత్రమే. మానసిక తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క అర్పితములు గావిస్తూ వస్తున్నారు. All the things which you are offering is only an illusion which you are having. It is only for your own satisfaction that you are offering things to the Lord. బ్రహ్మాండమంతట బ్రబలు చుండెడి తనకు ఆలయంబునమర్చ అలవియగునా. For the one who occupies the entire cosmos, can you construct temples for such a one? కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు. Who can hold a small lamp to the one who is the very embodiment of effulgence of a billion suns? అజహరాదులకైన అలవి కాని తత్వము అలరి రాజులకైన అందని వాడును తన రూపుగనుగొనెవరితరము. Who can find out the form which is not accessible for Aja and Hara to find out? సర్వజీవులయందు సంచరించెడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున. Is it possible to give an appropriate name for the one who is moving in all the human body? బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున. For the one in whose stomach the entire cosmos is there, how can you offer any food for such a one? బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి. It is only for the sake of your own life you are bound. ఇది and you are- కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము ఒక పేరు ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు. It is only for the satisfaction of the human beings. They go on describing God and giving a name, giving a place. సర్వత and పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. భగవంతుణ్ణి ఏ భావము చేత ఏ హృదయము చేత ఏ వాంఛన చేత ఆరాధింతురో ఆచరింతురో ఆశింతురో ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది. God's form is recognized by different people depending upon what type of attitude they have, what type of approach they have, what type of worship they offer. భగవంతుడు కల్పవృక్షము కామధేనువు. God is wish-fulfilling tree and celestial cow. ఎవరు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానినే తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు. God is one who goes on conferring to all the four types of seekers, Arthi, Artharthi, Jignasu and Gnani, depending upon whatever they are aspiring for. భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము. Embodiments of divine love. To reach God, it is only love which is the most appropriate instrument. ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కానీ ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్రమాక్స్ లైటో ఏ అరికన్ ల్యాంటనో ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు. If you want to enjoy
the shining moon, there is no need for any other type of help like a torchlight or another lamp to enjoy the effulgence of moon. భగవంతుడు ప్రేమ స్వరూపుడు కనుక ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే మనము గుర్తించడానికి ప్రయత్నించాలి. As God is the very embodiment of love, you have to recognize God only through love. కనుక ప్రేమనే మన యొక్క ప్రాణముగా మనం విశ్వసించాలి. We have to firmly believe that it is the love which is our life. మానవుల నుండి మొట్టమొదట ఆవిర్భవింపచేసేటువంటిది ఆవిర్భవించేటువంటి కూడా ఒక్క ప్రేమ మాత్రమే. Right from the beginning, it is the only love which manifests itself. తదుపరి అన్ని గుణములు కూడాను ఆవిర్భవిస్తున్నవి. It is only later on the other qualities have emerged. కనుక ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయములుగా ఉండకూడదు. Therefore, your heart should not be the one which is devoid of love. ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి. You must spend lives full of love. మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి. The feelings of human beings are full of attachments. రాగ ద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు. The true Rahu Ketus for human beings are likes and dislikes. నవగ్రహములని మనం భావిస్తున్నామే కానీ ఇది భ్రాంతి మాత్రమే. 2 గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి. అదే రాగద్వేషములు. We are thinking that there are 9 planets, Navagrahas. They are giving us trouble. It is not these 9, only 2. That is Raga and Dvesha. శంకరుల వారి శిష్యుల్లో తోటకుడు అనేటువంటి వాడు ప్రశ్నిస్తాడు ఒకటి. Totaka, a disciple of Shankara, questioned Shankara thus. గురుదేవా, ఈ జగత్తులో దిగ్విజయమును సాధించినటువంటి వాడు ఎవడు అన్నాడు. He asked, O Master, who is the person who has conquered the world? కేవలం రాజ్యమును సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు. The one who has conquered a kingdom cannot be considered victorious. హిమాలయ పర్వతం నెక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగును చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది యొక్క వీరత్వం కానేరదు. To go and establish a flag, put a flag on the top of Himalaya. సముద్రమును ఈదగలిగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు. One cannot be described as a person who has achieved all success if he swims the ocean. ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు. It is not even the one who has won a number of prizes in games and sports. హిరణ్యకశిపుడు సముద్రములందు దిగి దానిని శోధించినటువంటి వాడు. Hiranyaksha was one who entered into the depths of the ocean and conquered the ocean. మిన్ను నుండి మన్ను నుండి మిన్నును కూడాను జయించినటువంటి వాడు. He is the one who has conquered the earth and the sky together. కానీ సర్వత్రా కూడాను తాను సంచరించి దైవత్వాన్ని గుర్తింపజేయడానికి తగినటువంటి కృషిని చల్పినటువంటి వాడు. He is the one who went round all the worlds to find out where divinity is. కానీ అట్టివాడు కూడాను విజయాన్ని సాధించలేకపోయాడు. Even that one was not able to achieve success and become victorious. నిజమైనటువంటి విజయుడు ఎవరు? Who is the one who has achieved real victory? ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడే నిజమైన విజయుడు. Only the one who has controlled his senses is the one who has succeeded. బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి హిరణ్యకశిపునికి ఒక ప్రశ్న వేస్తున్నాడు. Prahlada, who was a small boy, put a question to Hiranyakashipu, who had conquered a number of kingdoms. లోకములన్నీయున్ గడియలోన జనించిన వాడవు, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తమున్ గెలువనేరవు. You are the one who had conquered all the worlds in a matter of a moment, but you have not been able to conquer your own senses and your own chitta. తండ్రి, క్షుద్రమైనటువంటి క్షణికమైనటువంటి ఈ రాజ్యమును నీవు సాధించడానికి జయించడానికి నీవు ప్రయత్నిస్తున్నావు. Oh Father, you have been trying to conquer the worlds which are temporary, which are after all యుద్ధములో very low in need. అడవిలో సంచరించేటువంటి మృగమును కదా చంపినట్టుగా మానవుల్ని చంపినంత మాత్రమున వీరుడు కానేరడు. One does not become a hero by merely killing people as if they are merely animals or to be hunted in a forest. నీ యందు ఉండినటువంటి మృగమును నీవు సంహరించడానికి తగిన కృషి చేయమన్నాడు. Only when you destroy the animals inside your own heart, you will be able to. నీ దుర్గుణములనేటువంటి ఇంద్రియములను నీవు మొట్టమొదట జయించమన్నాడు. He asked his father
to conquer the bad qualities in him and his own sense organs. లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులనెట్లు పట్టగలడు. The one who is subdued by the inner enemies, how can he conquer the outer enemies? లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులను ఏ రీతిగా తాను విజయం సాధించగలడు? If a person is defeated by the enemies inside, how can he conquer the ఇది enemies outside? అసాధ్యము. This is impossible. లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి అస్త్రము. If you want to defeat the inner enemies and establish your kingdom firmly, it is only through love you will be able to do it. కనుక ప్రేమ చేతనే మన యొక్క జీవితమును సార్థకం గావించుకొని, ప్రేమ చేతనే మనకు అడ్డు తగిలేటువంటి యొక్క ఈ అరిషడ్వర్గములను జయించుకొని దివ్యత్వమైన దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయటము అత్యవసరము. Conquer all our inner enemies, and we will have to conquer the 6 enemies which face us and establish our own self firmly. समस्त लोक